ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಪ್ರಾಸ್ತಾವಿಕ ನುಡಿಗಳನ್ನು ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಲಿದ್ದಾರೆ ಪರಮ ಪೂಜ್ಯ ಶಾಂತಾನಂದ ಪುರೋಹಿತರು ಶ್ರೀ ಶಕ್ತಿಪೀಠ ನಾರಾಯಣಪೇಟ ಅವರು ಪ್ರಾಸ್ತಾವಿಕ ನುಡಿಗಳನ್ನು ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚ್ಕೋಬೇಕು. ಆ ಮಹನೀಯರನ್ನು ಕೂಡ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ತಟ್ಟೋದ್ರ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಭಕ್ತಿಯಿಂದ ಸ್ವಾಗತವನ್ನು ಮಾಡೋಣ. ಶ್ರೀ ಪೂರ್ಣೇ ಪ್ರಣವಾತ್ಮಕೆ ಮಣಿಮಯೇ ದೃಸ್ಸಾರತೆ ಸಂಸ್ಥಿತಂ ಶಾಂತಂ ಶೀತಕರಪ್ರಭುಂ ಗುರುವರಂ ಯೋಗಾಸನಾಧಿಷ್ಠಿತಂ ಸ್ಮೇರಾಸ್ಯ ಸ್ಫಿತಪುಷ್ಪಗಂಧವಸನಂ ಚಿನ್ಮುದ್ರಯಾಲಂಕೃತಂ ಶಬ್ದಬ್ರಹ್ಮಮಯಂ ಪರಾತ್ಪರ ಹಂಸ ಯೋಗೀಶ್ವರಂ ಭಾವಯೇ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸ್ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಸಭಾಯೇ ನಮಃ. పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం నేరేడ్గం గ్రామములో వెలిసినటువంటి సిద్ధలింగ మహాస్వాముల వారి యొక్క దివ్య క్షేత్రములో దివ్య సన్నిధిలో మనమందరము కూడా మూడవ సిద్ధలింగ మహాస్వాముల వారి యొక్క షష్ఠ్యాబ్ది మహోత్సవములను పురస్కరించుకొని అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి మహిళా సమావేశము మహిళా సదస్సు కార్యక్రమంలో భాగంగా నేడు వేదికకు పరమ పావన సాన్నిధ్యం వహిస్తున్నటువంటి పరమ పూజ్య శ్రీ 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 జగద్గురు డాక్టర్ శివరాత్రి దేశికేంద్ర మహాస్వాముల వారు శ్రీమద్ వీరసింహాసన మహాసంస్థాన మఠము సుత్తూరు మైసూరుకు సంబంధించినటువంటి మహాత్ములు, అదేవిధంగా విజయవాడ గన్నవరం క్షేత్రానికి సంబంధించి భువనేశ్వరి పీఠం యొక్క పీఠాధిపతులైనటువంటి సర్వసంగ పరిత్యాగులు పరివ్రాజకాచార్యులు జగద్గురు ఆదిశంకర పరంపరకు చెందినటువంటి భువనేశ్వరి పీఠం పీఠాధిపతులైనటువంటి పూజ్యశ్రీ శ్రీ 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 కమలానంద భారతి మహాస్వాముల వారు, శ్రీమన్ మహారాజ నిరంజన జగద్గురు డాక్టర్ గురుసిద్ధ రాజయోగేంద్ర మహాస్వాముల వారు 3000 మఠం హుబ్బళ్ళి అధ్యక్షులు శివయోగ మందిరము, అదేవిధంగా శ్రీ బసవేశ్వర శివాచార్య మహాస్వాముల వారు బూది బసవేశ్వర సంస్థాన మఠం గొబ్బూరు వారు, శ్రీ అభినవ రాచోటి వీర శివాచార్య మహాస్వాముల వారు సోమవారపేట హీరేమఠం రాయచూరు వారు, శ్రీ ప్రభునీలకంఠ మహాస్వాముల వారు 3000 మఠం బైలహాంగల్ గారు, శ్రీ అభినవ శివలింగ స్వాముల వారు విరక్త మఠం మాదన హిప్పరిగి వారు, శ్రీ అభినవ కొట్టూరేశ్వర శివాచార్య మహాస్వాముల వారు వారణాసి హిరేమఠం ఎలేరికి సంబంధించినటువంటి వారు, పూజ్యశ్రీ శివ బసవదేవరు ధారవాడకు చెందిన స్వాములు, పూజ్యశ్రీ గురుసిద్ధదేవరు ఆదోని, పూజ్యశ్రీ విరూపాక్షదేవరు జహీరాబాద్, పూజ్యశ్రీ వీరేశ్వర మహాస్వాముల వారు దాసోహమఠం యాద్గీర్, ఇలా ఎంతోమంది సాధు పుంగవులు ఒకే వేదికపై మనకు దర్శనం ఇవ్వడం అనేటటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి ఒక సంయోగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. సనాతన ధర్మంలో జన్మించినటువంటి మనందరికీ కూడా ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి సనాతన హిందువుకు అంటే, ఈ మానవ జన్మను ఎత్తినటువంటి మనము ఈ జన్మను సార్థక్యం చేసుకొని మోక్షాన్ని ముక్తిని పొందడమే ఈ జన్మ యొక్క
ముఖ్యమైనటువంటి లక్ష్యం. మరి ఆ ముక్తి లభించాలి అంటే దానికి కొన్ని మెట్లు మనం వెక్కాలి. అందులో మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే సత్సంగము అనేటటువంటిది మొట్టమొదటి మెట్టు. కాబట్టి అలాంటి పావన సాన్నిధ్యం సాధు పుంగవులందరూ కూడా ఒకే వేదికపై ఏకకాలములో ఒక సత్సంగము ద్వారా మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం అనేటటువంటిది, ఆ దర్శనాన్ని మనం పొందడం అనేటటువంటిది ఇది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సాధ్యపడదు. అందుకే మన స్మృతులు చెప్పాయి, సాధూనాం దర్శనం పుణ్యం. నీవు పుణ్యం సంపాదించుకోవాలి అంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళకపోయినా, దాన ధర్మాలు చేసే శక్తి లేకపోతే, గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు చేయించేటటువంటి సామర్థ్యము లేకపోతే, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసేటటువంటి సామర్థ్యం లేకపోతే, వీటన్నిటి ద్వారా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశము కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ మనకు లేకపోతే, ఒకే ఒక సులువైనటువంటి మార్గాన్ని మనకు పెద్దలు నిర్దేశించడం జరిగింది. ఆ పుణ్యాన్ని దేని ద్వారా సంపాదించవచ్చు అని చెప్పారు అంటే సాధువుల యొక్క దర్శనం మాత్రము చేత పుణ్యము లభిస్తుంది మనకని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఈరోజు మహిళా సదస్సు, మహిళా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. 1008 ముత్తైదువులకు ఒడి నింపేటటువంటి కార్యక్రమాన్ని కూడా పీఠం ఆధ్వర్యంలో పంచమ సిద్ధలింగ మహాస్వాముల వారి యొక్క గొప్ప సత్సంకల్పం మేరకు 1111 మంది ముత్తైదువులు, 1111 మంది ముత్తైదువులకు ఒడి నింపే కార్యక్రమాన్ని, వారికి అఖండ సౌభాగ్య అనుగ్రహాన్ని చేసేటటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీ పంచమ సిద్ధ లింగ మహాస్వాముల వారు ఒక సంకల్పం తీసుకోవడం, ఆ సంకల్పం సాకారం కావడం చాలా గొప్పనైనటువంటి విషయం. ఇప్పుడు మీ గురించి ఒక 2 మాటలు చెప్తున్నాను. మాతృమూర్తులు అందరు వింటున్నారా? ఎవరెవరు వింటున్నారో చేతులు లేపండి. నా మాటలు ఎవరికి వినిపిస్తున్నాయో, ఎవరెవరు వింటున్నారో ఒకసారి పైకి చేతులు లేపాలా? పర్వాలేదు, అందరు వింటున్నారు. మీ గురించే 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన సనాతన హిందూ ధర్మములో అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానము దేనికి మన శాస్త్రము, మన వేదాలు, మన పురాణాలు, మన ఉపనిషత్తులు కేటాయించాయి అంటే ఆ గొప్పనైనటువంటి స్థానము కేవలము మహిళకు కేటాయించడం జరిగింది, మాతృమూర్తికి కేటాయించడం జరిగింది. ఇది మీకు సంతోషమైతే చప్పట్లు కొట్టాలా. అందుకే ఉపనిషత్తులో చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దేవతా సమానంగా మొట్టమొదటి పీఠ మాతృదేవో, పితృదేవో, ఆచార్య దేవో, అతిథి దేవో. ఆచార్యునికి కూడా ఎన్నవ స్థానం ఇచ్చారండి? 3వ స్థానం ఇచ్చారు. మొదటి స్థానం ఉపనిషత్తు ఎవరికి ఇచ్చింది? మాతృదేవో భవ, ఒక తల్లికి, మహిళకు కేటాయించింది. అందుకే మన ధర్మం ఎంత గొప్పది అంటే, మీకెవరైనా వివాహ ఆహ్వానం ఇవ్వాలి, శుభపత్రికలు ఇవ్వాలి అంటే ఆ పత్రిక పైన మొట్టమొదట ఏం రాయబడి ఉంటుంది? ఏం రాస్తారండి? శ్రీమతి అని ఉంటుంది కదా. శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది. ఉంటుందా ఉండదా? అదే ఇంగ్లీష్లో పోతే ఏముంటుంది? ఇంగ్లీష్లో పోతే ఏముంటుంది? మిస్టర్ అండ్ మిసెస్. అక్కడ మొదట ఎవరిని పెట్టారు? మిస్టర్ని, తర్వాత మిసెస్ని. అది పాశ్చాత్య సంస్కృతి. కానీ మన సనాతన ధర్మములో, మన హిందూ ధర్మములో మాతృమూర్తికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు. కాబట్టి పేరు, భర్త పేరు రాయాలంటే కూడా మొదట భార్య పేరు రాయాల్సిందే, తర్వాత భర్త పేరు రాయాలి. ఇది ఒక తల్లికి మన ధర్మం ఇచ్చినటువంటి ఒక గొప్పనైనటువంటి స్థానం. కాబట్టి శ్రీమతి
తర్వాత శ్రీ అని చెప్పడం జరుగుతుంది. అంతేనా? దేవత పరమేశ్వర అంటారా? గట్టిగా చెప్పాలా, వినిపించట్లేదు. పార్వతి పరమేశ్వర అంటారు, పరమేశ్వర పార్వతి అన్నారు, అవునా? నారాయణ లక్ష్మి అంటారా? లక్ష్మీ నారాయణ అంటారు. ఇలాగా దేవతల యొక్క పేరు ప్రతి వ్యక్తి జీవితం. ప్రదక్షిణ షట్కి ప్రదక్షిణ వేయాలి. నుంచి మఠానికి రావాలంటే ఎంత కష్టం. ఈ యాత్ర యుతేన చ. అయుతము అంటే సంస్కృతంలో 10,000 అని అర్థం. అయుతము అంటే సంస్కృతంలో 10,000 అని అర్థం. మనం కాశీ క్షేత్రానికి వెళతాం కదా, ముక్తి క్షేత్రంగా మనం చెప్పుకుంటాం కాశీ క్షేత్రాన్ని. సాక్షాత్ శివుడు నివాసం ఉండేటటువంటి నగరి. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి నగరము కాశీ అని చెప్పి మనకు శాస్త్రాలు, కాశీఖండం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఒక్కసారి కాశీకి పోతేనే మోక్షము అని చెప్పి మన శాస్త్రాలు చెబుతా ఉన్నాయి కదా. అటువంటి కాశీ క్షేత్రానికి 10,000 సార్లు వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే ఎంతటి పుణ్యమైతే మనకు లభిస్తుందో, ఒక్కసారి తల్లికి 2 చేతులు జోడించి నమస్కరించి సాష్టాంగం వేసుకుంటే కాశీ 10,000 సార్లు కాశీ యాత్ర చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పి శాస్త్రం మనకు చెబుతుంది. అందుకే మాతృదేవోభవ అని చెప్పి మొట్టమొదటి స్థానము మాతృమూర్తికి కలిగించడం జరిగింది. కాబట్టి మరి మామూలుగా మిమ్మల్ని అందరినీ పిలిచారా? మీలో ఆదిశక్తి నివాసం ఉన్నది. పార్వతీదేవి యొక్క అంశ మీరు. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారసురాలకు వారసులు మీరు. కాబట్టి ఆ యొక్క ధార్మిక శక్తి మీ ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు విస్తరించాలి. మన ధర్మము మీ ద్వారా నిలబడాలి. శక్తి, మహిళకంతటి శక్తి ఉంటుంది అని చెప్పి భావించే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీస్సులు అందచేయడం జరిగింది. నారాయణపేట శ్రీ సంతమఠ మూల మహాసంస్థానం శక్తిపీఠం నుంచి వేంచేసిన మేము కూడా మీకందరికీ కూడా జగన్మాత యొక్క ఆశీస్సులు దండిగా ఉండాలి అని చెప్పి మీకందరికి కూడా అనేక ఆశీస్సులు తెలియచేస్తూ హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.